ఇప్పుడు త్యాగం అది పక్కన పిఠాపురం గురించి మనం ఎప్పుడు పెద్దగా వినేవాళ్ళం కాదు. పొలిటికల్గా ఒక నియోజకవర్గం అది. అక్కడ దత్తాత్రేయుడు కొలువై ఉన్న ప్రాంతం అది. శ్రీపాద శ్రీవల్లభుడు అంటే అది ఒక అవతారం. అది దత్తాత్రేయుడు అవతారాలలో ఒక అవతారము. శ్రీపాద శ్రీవల్లభుడు ఒక మొదటి అవతారం. అదే దత్తాత్రేయుడు ఒక పీఠం అది. ఓకేనా. అంతవరకు ఒక భక్తిభావంతో ఉన్న ప్రాంతము పొలిటికల్ ఒక నియోజకవర్గం అందరికీ గుర్తు అనమాట. అంటే ఇప్పుడు 2024లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యి అక్కడ ఎప్పుడైతే మినిస్టర్ అయ్యాక అప్పటి నుంచి ఆవిడ గొడవలు స్టార్ట్ అయినమాట. అంటే ప్రతి విషయంలోనూ కూడా వర్మ ఒంటికాలతో లేచి వచ్చేస్తున్నారు అనమాట. ఓకేనా. ఇది అన్యాయం. ఇది ఇప్పుడు మొన్న జరిగిన పరా కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు ఫోటో లేదని అంత గొడవ చేయడానికంటే చంద్రబాబు గుడ్ లుక్స్లో ఆయన ఉండాలనుకుంటున్నారా, లేకపోతే అసలు ఎందుకు అంత చంద్రబాబు నాయుడు ఏమైనా నా ఫోటోలు పెట్టమని అందరినీ చోట్ల అడిగాడా? వేరే చోట్ల వేరే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ ఈ గొడవలు జరుగుతున్నాయి, కేవలం ఇక్కడ మాత్రం ఎందుకు జరుగుతున్నాయి? ప్లస్ పడా కార్యక్రమంలో ఏం జరిగిందో కూడా ఆ రోజు తర్వాత ఈవెన్ ప్రధానమైన ఛానల్లో కూడా లోపల ఏదైతే వేదిక ఉందో, ఎక్కడైతే చెక్కుల పంపిణీ జరుగుతుందో దీని వెనక చంద్రబాబు నాయుడు ఫోటో పెద్దది ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దది ఉంది. ఫోటో లేనిది ఎక్కడ? డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి స్వాగతం అంటూ ఆఫీస్ ముందు పెట్టిన దాని మీద లేదు. మీ పేరుతో స్వాగతం పెట్టినప్పుడు అందరి ఫోటోలు ఎందుకు ఉంటాయి? దాని మీద మీ పేరుతో ఉంటుంది కదా, వేదిక మీద పెట్టారు కదా అని జనసేన వాళ్ళ ఆర్గ్యుమెంట్. అది వింటాను కూడా సహజంగా అనిపిస్తుంది. మీకు ఎవరి పేరుతో ఆహ్వానం చెప్పి వాళ్ళ ఫోటో ఉంటుంది, కానీ ప్రతిదీ ఉండాల్సిన అవసరం లేదు, ఉండదు కూడా కదా. ఫోటో కోసం అంత గొడవ ఎందుకు అంటూ చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి రోజు మందలించారు కదా. ఇప్పటికైనా రియాక్ట్ అయ్యారన్న చంద్రబాబు నాయుడు. నువ్వు అనవసరం మన తలనొప్పులు తెచ్చి పెడుతున్నావు, నా ఫోటో గురించి నాకు బాధ లేదు, నువ్వెందుకు బాధపడుతున్నావా, నీ మీలో 174 చోట్ల ఉంటుంది కావాలంటే అని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక రకంగా దుందుడుకు. ఆయన గ్రిప్పు పోకూడదు, లేక ఆయన వర్గము నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆయనతో మీకు వర్మది చూస్తే ఇప్పుడు వర్మ పక్కన ఎవరున్నారు గతంలో ఉన్న వాళ్ళంటే నాకు తెలిసి కాపు సామాజిక వర్గం నుంచి ఒకే ఒక ఆయన ఉంటాడు, కొండేపూడి ప్రకాష్ అని. గతంలో ఉన్న అలుగుమిల్లి విజయ్ కుమార్ కానీ, తర్వాత ఒక శ్రీను అనే ఒక ఆయన, వీళ్ళెవరు కూడా పెద్ద నాయకులు ఎవరు కాపు నాయకులు ఆయనతో లేరు. అసలు పిఠాపురం చరిత్ర ఏంటండి అసలుకి? పిఠాపురం చరిత్ర వెళ్ళేటప్పటికి అసలు ఫస్ట్ అందరూ ఒకసారి ఆలోచించుకుని వర్మ ఎంత రచ్చ చేస్తున్నాడు కదా. వరుసగా 2 సార్లు ఎవరు గెలిచారు పిఠాపురం నుంచి? ఇద్దరు గెలిచారు. లేక టీడీపీ ఆవిర్భావంతో ఒకే ఒకళ్ళు గెలిచారు. వెన్నా నాగేశ్వరరావు గారు 1983-85 టీడీపీ తరఫున గెలిచారు. అంతకుముందు ఎప్పుడో పాతకాలంలో 1967-72లో యాళ్ళ సూర్యనారాయణమూర్తి గారిని గెలిచారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా గత 8 ఎన్నికల్లో వరుసగా మారుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఏ పార్టీ కూడా వరుసగా 2 సార్లు ఏ క్యాండిడేట్ కూడా గెలవలేదు. వర్మనే ఉదాహరణ కదా. 2009లో ఓడిపోయాడు, 14లో రెబల్ గెలిచాడు, మళ్ళీ 19లో ఓడిపోయాడు ఆయన. ఎవరికి కూడా ఇది కంచుకోట కాదు. పిఠాపురం అనేది ఎవరికి కంచుకోట కాదు. పిఠాపురం జమీందారు నుంచి మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ కంచుకోట కాదు. ఈ ప్రాంతము పిఠాపురం అనేది 90,000 ఓట్లున్న కాపు ఓట్లున్న నియోజకవర్గము. 90,000 కాపు ఓట్లు అంటే అది వన్ సైడెడ్గా ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. వర్మ గెలిచినట్టే కాపులు ఓట్లు లేకుండా గెలవడు కదా. ఆ రోజు రెబల్గా వచ్చిన దాంట్లో 47,000 మెజార్టీతో గెలిచాడు. ఆ రోజు 2014లో వచ్చిన మెజార్టీలో చూస్తే ఇతను 5వ వాడు 6వ వాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 ఉండే, ఆ తర్వాత మన కోడుమూరు నుంచి మణిగాంధీ ఉండే, చంద్రబాబు నాయుడు ఉండే, ఆ తర్వాత వెలగపూడి రామకృష్ణ, ఆ తర్వాత నాకు తెలిసి ఈయన 5వ ఆడో ఉంటాడు. అంత మెజార్టీ వచ్చిందంటే కేవలం 90,000 మంది ఉన్న కాపులు వేయకుండా ఆయనకు వచ్చిందా, లేక మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేయకుండా వస్తుందా? అప్పుడు టీడీపీ క్యాండిడేట్ పోతుల విషయంకి ఎన్ని వచ్చింది? ఆయన కాపు నాయకుడైనా ఆయనకి ఎంత వచ్చింది? 16,000-17,000 ఓట్లు వచ్చింది. ఆయన పెద్ద పోతుల విద్యా సంస్థలకి పెద్ద ఇన్స్టిట్యూషన్ కూడా కదా. సో ఏకపక్షంగా చేశారు కాబట్టి నీకు వచ్చింది. సొంత బలంతో కాదు, టీడీపీ క్యాండిడేట్ డిపాజిట్ తగ్గకుండా అందరు నీ వైపు నిలబడ్డారు కాబట్టి వచ్చిందనమాట. 90,000 నియోజకవర్గం 90,000 కాపు ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఏమనుకుంటారు, ఎక్కువ గౌరవించుకోవాలనుకుంటారు, లేక ఓన్ చేసుకుంటారు అతన్ని. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం ఎందుకు పోయాడంటే తన సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. దానికి అదనంగా మత్స్యకార తీరం ఉంది. జనసేన పార్టీకి మత్స్యకారులు విపరీతమైన కాపుల తర్వాత ఎక్కువ సపోర్ట్ వచ్చింది మత్స్యకారుల నుంచే. కాపుల తర్వాత మనకు యాదవ, తర్వాత పద్మశాలి, మత్స్యకార, ఈ 3 కలిసి దాదాపు 60,000 ఓట్లు ఉన్నాయి. ఈ 2 సామాజిక వర్గం చూసినప్పుడు 150,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి కంఫర్టబుల్ జోన్ అనుకుని వెళ్ళారనమాట. సో నేను మొదటి చెప్పినట్టుగా 2 సార్లు గెలిచింది మనకు వెన్నా నాగేశ్వరరావు గారు గెలిచి మారుతూ వస్తూ ఉన్నారు. పిఠాపురంలో ఒక సంస్కృతి ఉందండి. చాలామందికి అంటే వర్మకు కూడా తెలుసోలేదు, ఇది సానుభూతి వల్ల గెలుస్తూ ఉంటారు. ఈయన ఒకడే ఇండిపెండెంట్ గెలు, ఎందుకన్నా ముందు 2 ఇండిపెండెంట్లు గెలిచారు, రెబల్గా గెలిచారు. 1994లో సంగిశెట్టి వీరభద్రరావు గారు ఉండేవారు. ఆయన అంతకుముందు ఎన్నికల్లో 94 ఎన్నికల్లో ఓడిపోయినారు కాంగ్రెస్ తరఫున. 99కి వచ్చేసరికి ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆ రోజు సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్గా ఉన్న దేవరాపల్లి రాజేశ్వరి దేవి అని వెలమ కమ్యూనిటీ ఆమెకి టికెట్ ఇచ్చారు. ఈయన రెబల్గా వేస్తే ఈయన గెలిచాడు. అంటే మొదటి రెబల్ గెలిచింది సంగిశెట్టి వీరభద్రరావు గారు గెలిచారు, ఈయన కాదు. మళ్ళీ 2004కు వచ్చేటప్పటికి ఎక్కడైతే పెడెం దొరబాబు అనే ఆయన ఓడిపోయి ఉన్నాడు అక్కడ బీజేపీ తరఫున.
99లో బీజేపీ తరపున ఓడిపోయినాడు ఆయన. ఈయన మళ్ళీ 2004లో బీజేపీ తరపున వేస్తే 2004 రాజశేఖర రెడ్డి హవా, టీడీపీ హవా ఎంత ఉందో మీకు తెలుసు. కరెక్ట్, ఆయన గెలిచాడు. మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్న తూర్పుగోదావరిలో 2 టీడీపీ బీజేపీ కొడుకు గెలిచింది. ఒకటి తుని నుంచి యనమల రామకృష్ణుడు గెలిస్తే, రెండోది పిఠాపురం నుంచి బీజేపీ తరపున దొరబాబు గెలిచాడు. అవును, పెండం దొరబాబు గెలిచాడు. ఎందుకు? కేవలం సానుభూతి. 99లో ఓడిపోయిన సానుభూతి వల్ల ఆయన గెలిచి వచ్చింది. అది వీళ్ళిద్దరు సానుభూతితో గెలిచారు. ఆ తర్వాత వర్మ, ఎందుకంటే ఆయన 2009లో కేవలం 1037 ఓట్లతో ఓడిపోయినాడు. ప్రజారాజ్యము వచ్చిన ఎన్నికది 2009. అంతవరకు టీడీపీలో జెడ్పీ చైర్మన్గా రాజ్యసభ సభ్యురాలు ఉన్న వంగ గీత గారు వచ్చారు. తర్వాత ఈయన ఇది మన వర్మ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన ఉన్నాడు. తర్వాత ముద్దగడ పద్మనాభం గారు మొదటిసారి, అంటే చాలా కాలం తర్వాత 94 తర్వాత తిరిగి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేశారు. అంటే ఇద్దరు బలమైన కాపు సామాజిక వర్గాలు పోటీ చేస్తే అక్కడికి ప్రజారాజ్యం ఒక 1000 ఓట్లతో వంగ గీత గెలిచారనమాట. ఈయన 1000 ఓట్లతో ఓడిపోయినారని సానుభూతి ఉంది. ప్లస్ ఈయన కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఏమంటారు, 2009 ఎన్నికల వరకు చేస్తూ వచ్చారు. 2009 కంటిన్యూ చేస్తూ వచ్చారు. 2009 నుంచి 14 మధ్యలో ఈయన ఫైటర్ చేస్తూ వచ్చారు. 14లో కూడా ఈయనకి టికెట్ వచ్చింది. అయితే ఏమైందంటే, ఆ రోజున అవసరాలు అయితే కాకినాడ ఎంపీగా పోతుల విశ్వాన్ని చాలా కాలంగా వాళ్ళు ప్రచారం చేశారు. కానీ చివరి నిమిషంలో ఏమైందంటే, ఈయనని తీసుకొచ్చి ఇక్కడ వేరే వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయాల్సి వచ్చింది. అకామిడేట్ చేసే క్రమంలో ఈయనను తీసుకొచ్చి ఇక్కడ పిఠాపురం దానికి ఇచ్చారు, పక్కనే ఉంది కదా అని. అప్పుడు ఈయన రెబల్గా వేశాడు. దానివల్ల సానుభూతి. నేను ఇంతకాలం ఓడిపోయి ఉన్నాడు, ఓడిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి వచ్చి మీకు 2 ఉదాహరణలు చెప్పాను. నేను పెండం దొరబాబు చెప్పాను, సంగశెట్టి దొరబాబు చెప్పాను. ఆ సానుభూతి కలిసి రావడం, ప్లస్ ఈయనకున్న రెబెలియస్ నేచర్ వల్ల ప్రజలకు కూడా ఆదరణ రావడం వల్ల ఈయన గెలవటం జరిగిందనమాట. సో సానుభూతి పావనం అనేది మనకు పిఠాపురంలో మొదటి నుంచి పనిచేస్తారు. వర్మనే కాదు, వర్మ కన్నా ముందు ఇద్దరు ఈ విషయంలో గెలిచిన్నారు. నిన్న కొట్టుకుంది కూడా దొరబాబు వర్సెస్ వర్మనే. దొరబాబు ఏమీ మామూలు నాయకుడేం కాదు. ఆయన కూడా బీజేపీ తరపున గెలిచినాడు, వైసీపీ తరపున గెలిచినాడు. కృష్ణంరాజు ఏమంటారు, మొదటి నుంచి ఆయన శిష్యుడిగా వచ్చి ఉన్న మనిషి అని. ఈయనకి ఇంకా రకంగా చెప్పాలంటే వర్మ కన్నా సీనియర్ ఆయన. చాలా పెద్ద మనిషి కూడా. బెంగళూరు ఎంఎస్ రామయ్య విద్యా సంస్థల ఇంజనీరింగ్ కాలేజ్, ఎంఎస్ రామయ్య ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బియ్యం కూడా వాళ్ళ ఇంటికి వీళ్ళ బిడ్డని ఇచ్చాడు పెండం దొరబాబు గారు. పెద్ద మనిషి. వాళ్ళకి అదే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏమైనా నువ్వు వచ్చి ఈరోజు ఇంత ఎగబడతావింది మా మీదకి, ప్రతిదానికి గొడవ చేస్తావింది, మేము లీడరం లేదా, మా ఓట్లు లేవనుకుని ఆయన కొంచెం రియాక్ట్